హాయ్ ఫ్రెండ్స్, అర్నా రెసిపీకి స్వాగతం. ఈరోజు మన రెసిపీలో ఉల్లిపాయ కొబ్బరి తురుము ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీని గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా తొందరగా అవుతుంది. మనం అర్జెంటుగా ఏదైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే టేస్ట్గా ఉండాలనుకున్నప్పుడు తక్కువ టైంలో, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ టైంలో అవుతుంది, ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. నేను దాని గురించి చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు అలా సరిపోతుంది. తర్వాత మిర్చి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ముందుగా మనం ప్రాసెస్ చేసే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక జార్ తీసుకొని ప్రిపరేషన్ చేసుకోవాలండి. జార్ తీసుకొని మనం తరిగిన కొబ్బరి తురుము ఏదైతే ఉంటుందో దాన్ని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే గ్రేవీ కొరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని కొన్ని మిరియాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంత చింతపండు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీలా వస్తుంది. ఆ గ్రేవీ ప్రిపరేషన్ చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వెయిట్ చేయాలి. ప్యాన్ వేడైంది కదా, ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడాక చూస్తారు, మనకు కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆ ప్యాన్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఆయిల్ వేడైనట్టుంది. ఇప్పుడు ఆవాలు యాడ్ చేయాలి. ఓకే, ఆయిల్ కూడా వేడైంది. ఆవాలు యాడ్ చేసాం కదా, అలా మనకు ఫ్రై అయినట్టు కనబడుతుంది. తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేయాలి. చేసాం కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. ఓకే, జీలకర్ర కూడా యాడ్ చేసాం కదా, అవి ఫ్రై అవుతున్నాయండి. మనం కొంచెం ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టకూడదండి, చుట్టుపక్కల మా పైకి చిల్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీడియం కంటే కొంచెం ఎక్కువ. ఓకే, ఫ్రై అయినట్టు కనబడుతుంది కదా. ఓకేనండి, ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో అబ్జర్వ్ అయ్యేటట్టు, ఆయిల్లో ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కిందికి మీదికి చాలా బాగా కలుపుకోవాలండి. పైన ఉన్నాయని పచ్చిగా ఉంటున్నాయి, ఆ కింద ఉన్నాయని ఫ్రైలో మాడిపోతున్నాయి కనుక మొత్తంగా కలుపుకోవాలండి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చేసేది ఇది ఒకటేనండి. ఇది ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది. మెయిన్ ఐటమ్ ఇదే కనుక దీన్ని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కనుక మనం ఫ్రై చేసుకుంటే ఉండదు స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. పచ్చి స్మెల్ అనేది ఉండదండి. చూసారు, ఇంకా కాస్త వేగాలండి. కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేస్తే ఇంకా తొందరగా మగ్గుతుంది. చూసారుగా, కొంచెం రుచి దానికి మళ్ళీ అది ఆనియన్ అబ్జర్వ్ చేస్తుంది కనుక రుచిగా కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి. చూసారు కదా, ఈ విధంగా చేయాలండి.
మనం ఒక 1 or 2 minutes మూత కనుక పెట్టేస్తే బాగా మగ్గుతాయి. ఓకే, అయినట్టుందండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామా? సరే, ఓకే, చూసాం కదా ఎలా అవుతుందండి. బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఓకే, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సరిపోతుంది. టీ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా అందులోనే ఫ్రై అవ్వాలి. మనకు ఏవైతే ఈ పీసెస్ ఉన్నాయో, ఆనియన్ పీసెస్, అవన్నిటికీ పట్టేలా బాగా కలపాలండి. ఇందులో ఉండేదంతా ఏం లేదండి, ఎక్కువ ఫ్రై కనుక కంపల్సరీ బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఒక దగ్గర ఉండిపోయి మాడిపోతుంది. కొంచెం పసుపు కనుక యాడ్ చేస్తే పసుపుతో కూడా స్మెల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం లుకింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, అది చూసారు కదా, ఒక కలర్ఫుల్గా అన్నట్టు మనకు అది చూడటానికి కూడా ఇంపుగా ఉంటుంది. అది చూస్తేనే తినాలి అనిపిస్తుంది. అలా ఉంటుందండి. చూసారు కదా, విధంగా మొత్తం కంప్లీట్ మిక్స్ అయ్యేంతవరకు బాగా కలపాలండి. ఇప్పుడు కాస్త మనం కొంచెం స్పైసీగా ఉండాలి కనుక కారపొడి కూడా యాడ్ చేయాలి. ఓకే, కారపొడి యాడ్ చేద్దామా? చూసారా, కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ రేంజ్లో నేను చేశాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు. ఇంకా కొంతమంది స్పైసీ ఇష్టపడతారు కనుక కొంచెం యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది ఇందులోనే వేయాలండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్లో అది ఫ్రై అయ్యి కారం అనేది ఎక్కువ ఉండదండి, తగ్గిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు పూర్తిగా మనకు సరిపోయింది, కర్రీకి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకుంటే కొంచెం చూసారా, సాల్ట్ మనం కలిపిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుందండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో మిక్సింగ్ మొత్తం ఒకేలా కలుస్తుంది అన్నట్టు, చాలా బాగా కలుస్తుంది. చూసారా, ఇలా బబుల్గా సైడ్ నుంచి చూడండి, బబుల్ లాగా కనపడుతుంటాయి మనకు. ఆయిల్ అంటే అది అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది ఏదైతే గ్రేవీ చేసుకున్నామో కొబ్బరి తురుము అందులో వేయాలి. బాగా థిక్గా అయిపోయింది కదండి. కొంచెం మనం వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వేసుకున్నది కొబ్బరి పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఉడకాలి కనుక కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామా? ఓకే, వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనకు సరిపోయేంత, అంటే కొంచెం లూజ్గా ఉండేట విధంగా. కొంచెం ఎక్కువ చేస్తే ఏంటంటే ఉడికేసరికి అది తగ్గిపోతుంది, మనకు కొంచెం లూజ్గా ఉంటుంది, బాగుంటుంది. చూసారా అండి, ఓకే. ఇంకొక కొన్ని నేను యాడ్ చేస్తున్నాను. సరే, చూసారా, ఇలా మనం చూసుకుంటూ ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వాటర్ యాడ్ చేస్తుండాలండి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనము మూత పెట్టేస్తే ఒక 5 minutes ఉడికిందనుకోండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చు. మనం ఎందుకంటే ఈజీ మెథడ్ అండి ఇది, చాలా ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది, టెన్షన్ ఉండదు మనకు. చూసారు కదా, ఉడికింది. మన పైన ఆయిల్ వచ్చేసింది, అది కనబడుతుంది. మనకు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. పైన మనకు ఉడికినట్టు కనబడుతుంది. అది తీయగానే రకమైన స్మెల్ వస్తుందండి. అది ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలబెట్టాలి. చూసారు, రెడీ అయినట్టు. వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయిందండి, మళ్ళీ థిక్నెస్కి వచ్చేసింది. ఓకేనండి, ఆనియన్ కొబ్బరి తురుము ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది తీసుకొని ఒక బౌల్లో వేయడమే.
ఓకే, బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడం అండి. పైన కూడా కొంచెం గార్నిష్ చేసి పైన కొంచెం కొత్తిమీర అయితే లుకింగ్ బాగుంటుంది అంతే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ను కింద బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.